నమస్కారం. ఆస్ట్రాలజీ, జెమాలజీ, న్యూమరాలజీ, వాస్తుకి సంబంధించి ఎలాంటి అనుమానాలు మీకున్నా కూడా వాటి నుంచి బయటపడాలి, పరిహారాలు తెలుసుకోవాలి అనుకుంటే తనుష్క గారిని సంప్రదించండి. మీరు చేయాల్సిందల్లా ఒకటే, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ని కాంటాక్ట్ అయితే తనుష్క గారిని కలవచ్చు అండ్ డైరెక్ట్గా కూడా ఫోన్లో కూడా మాట్లాడి మీ పరిహారాలు తెలుసుకోవచ్చు. ఈ రోజు మీకు సంబంధించిన కొన్ని డౌట్స్ నేను మీ తరపున అడుగుతాను తనుష్క గారిని. వాటి పరిహారాలు, రెమెడీస్ అంటే ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం తనుష్క గారు. నమస్కారమ్మా. మేడం, అన్ని దానాల్లోకి వెళ్ళి అన్నదానం మంచిది అంటారు. సో చాలామంది అన్నదానం చేస్తూ ఉంటారు అక్కడో ఇక్కడో, కానీ కొంతమంది అన్నదానం పెట్టే స్తోమత వాళ్ళకు ఉండదు. అలాంటి వాళ్ళు ఏం చేయాలి, దానికి రెమెడీస్ ఏంటో తెలియజేస్తారా? ఉన్న దాంట్లోనే అన్నదానం చాలా మంచి గొప్పైనది. అంటే ఎందుకంటే ఒకరికి ఎంత డబ్బులు ఇచ్చినా సరిపోదని చెప్తారు, ఎంత అంటే మన వస్త్రాలు ఇచ్చినా సరిపోదని అంటారు, కానీ అన్నం ఒకటే చాలు అట్లని చెప్పేది మాటలతో వస్తుంది. అప్పుడు అన్నదానానికి మించింది వేరే ఏం లేదు లోకంలో. కానీ అన్నదానం పెట్టడానికి వాళ్ళకి అసలు డబ్బులు సరిపోక చాలా బాధపడే వాళ్ళు ఉంటారు. మా దోషం నివర్తిలోంచి బయటపడాలి, మాకు చాలా కష్టాలు ఉంది కదా, అన్నదానం పెట్టే అంత సోమతి కూడా మాకు లేవు అని చెప్పే వాళ్ళు ఉంటారు. కానీ ఇది మనం ఎట్లా చేసుకోవాలి? ఇప్పుడు దేవుడు మనకేందంటే ఏదో ఒక మార్గం చూపిస్తూ ఉంటాడు. అంటే మనం ఎట్లా చేయాలి, అన్నదానం పెట్టలేదు అనేటప్పుడు మన ఇంటి దగ్గర మనకొచ్చి రాగి చెట్టు కానీ లేకపోతే వేప చెట్టు కానీ ఉంటే, అక్కడ ఏదైనా స్వామివారి గుడి ఉంటే అక్కడ వెళ్ళి మీరు బియ్యం పిండి, అంటే బియ్యం పిండి ఏం చేయాలంటే ఆ పిండి తీసుకొని అక్కడ టెంపుల్కి వెళ్ళి, అంటే స్వామివారిని మనసులో తెలుసుకొని, ఇప్పుడు గణపతి ఉన్నారా అనుకోండి ఆ చెట్టు కింద, అప్పుడు గణపతిని మనసులో బాగా సంకల్పం చేసుకొని, స్వామి పూర్వజన్మంలో ఏ జన్మంలో ఎన్నో పాపాలు చేసి ఉంటాను, కానీ నాకు అన్నదానం పెట్టే అంత ఇది కూడా లేవు, అసలు నా వల్ల ప్రతి జీవరాశులు కూడా బాగుండాలని అనుకుని నేను ఇప్పుడు ఈ పిండితో నేను ఏం చేస్తాను అంటే, చీమలు ఉంటాయి చూడండి, ప్రతి చీమలకు ఫుడ్ అవసరం పడుతుంది కదా. సో అప్పుడు ఏమవుతుందంటే ఒక్క చీమకు మనం పెడితే ఒక మనిషికి పెట్టినట్టుగానే కదా, అప్పుడు మనకేమవుతుందంటే ఒకరికి అన్నదానం పెట్టినట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఆ పిండిని తీసుకెళ్ళి మనం ఏం చేయాలంటే చల్లుకుంటూ వెళ్ళాలన్నమాట. మన వేప చెట్టు కానీ లేదు అక్కడ రాగి చెట్టు ఉంటాను, సో అవి చుట్టూ మన గుడి చుట్టూ తిరుగుతాము, అలానే ఈ పిండి కూడా వేసుకుంటూ వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉన్న చీమలు అసలు ఆ ఫుడ్ తీసుకెళ్ళి అవి చాలా మంచిగా సేఫ్గా పెట్టుకుంటుంది. అంటే అది పెట్టుండి చాలా చీమలకు ఇస్తూ ఉంటాయి. అప్పుడు ఏమవుతుందంటే అది మనం పెట్టిన దానం అనేది అన్నదానం లాగా చాలా పెరుగుతూ ఉంటాయి. అప్పుడు ఎన్నో జీవరాశులు మన వల్ల ఒక ప్రాణానికి ఒక మన అన్నదానం పెట్టినట్టుగా అవుతుంది అనుకోండి. సో అప్పుడు ఎన్నో జీవరాశులు బతుకుతుంది కాబట్టి మనకేమవుతుందంటే మనకున్న సమస్యలు, అంటే మనకి ఏ దోషం ఉన్నా అవి కూడా తొలగిపోతుంది. ఇది ఎప్పుడు చేయవచ్చామంటే కొంతమంది ఏంటంటే అసలు మంగళవారంలో అమ్మవారి గుడి ఉంటుంది వేప చెట్టు కింద, అంటే మంగళవారం వెళ్ళి చేయవచ్చాము. లేదు సోమవారం రోజులో రాగి చెట్టు కింద అక్కడ వినాయకుడి దగ్గర ఆ టెంపుల్దా ఉందంటే అలా కూడా చేయవచ్చు. సరే అలానే మాకు దగ్గర గుడి లేవు అంటే కొంతమందిలో ఏం చేయవచ్చామంటే అక్కడ ఒకవేళ గుడి లేకుండా రాగి చెట్టు ఉన్నా కూడా అక్కడ కూడా వెళ్ళి చల్లవచ్చు. అంటే మనకు కావాల్సింది ఏంటంటే ఏదో ఒక జీవరాశి మనం పెట్టిన ఆ దానం తీసుకోవాలి అంతే. సో దీనివల్ల మనం ఇట్లా చేయడం వల్ల కూడా చాలా వరకు మంచిది. కొంతమందిలో ఏం చేయవచ్చామంటే కోతులకు అరటిపండు తీసి ఇవ్వచ్చు. అరటిపండు తీసి ఇవ్వడం వల్ల కోతులు అనేటప్పుడు జనరల్గా ఆంజనేయ స్వామి ఒక స్వరూపమే, సో అది కూడా చాలా వరకు మంచిది. ఇలా చేయడం వల్ల కూడా ఒకరికి అన్నదానం పెట్టినట్టుగా ఫలితం మనకు వస్తుంది. సో అలా కూడా మనం చేయవచ్చాము. ఎవరైనా అక్కడ కూడా మీకు దగ్గర కోతులు ఎక్కువ ఏంటంటే పక్కన ఏదైనా ఫారెస్ట్ ఉంటే అక్కడ వెళ్ళి కూడా అట్లా పెట్టవచ్చు. అయితే మనం ఏంటంటే ఈ దానం పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకున్న దోషాలు తొలగిపోతుందన్నమాట. దాని ఒక బ్లెస్సింగ్స్ మనకు దొరుకుతుంది. ఎందుకంటే అది అనుకుంటుంది ఈరోజు మనకు ఫుడ్ పెట్టారు కదా, వీళ్ళు ఎప్పుడు చల్లగా ఉండాలని అది మనసులో అనుకుంటుంది. సో అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన లైఫ్ కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు ఇలా కూడా పెట్టవచ్చు. సో దానం అనేది అన్నదానం అనే కాదు, మనం ఇలా చేయడం వల్ల కూడా మనకు మంచి ఫలితాలు అయితే వస్తుంది. చూసారు కదండి, అన్నదానం చాలా మంచిది. ఒకవేళ అన్నదానం చేసే స్తోమత లేని వాళ్ళు ఏం చేయాలో తనుష్క గారు మనకి పలు రకాలుగా దానికి ఫలితాలు అనేవి తెలియజేశారు. మీరు కూడా వ్యక్తిగతంగా ఎలాంటి సమస్యల నుంచైనా బాధపడుతూ ఉంటే దానికి సత్వర పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నట్టయితే కింద డిస్ప్లే అవుతున్న స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు.